శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి దివ్య ఆశీస్సులతో శేర్లింగంపల్లి రాజీవ్ గృహకల్పలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయినాథ మార్కండే స్వామి మరియు సంతాన నాగదేవత అమ్మవారి ప్రతిష్టాపన మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ తన సొంత ఖర్చులతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ మరియు రాష్ట్ర మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ దంపతులు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గణపతి పూజ, గోపూజ, యాగశాల ప్రవేశం మరియు అఖండ దీపారాధన వంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దైవ చింతనతోనే మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించినట్టు తెలిపారు. ఈ ఆలయాన్ని భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండేలా ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. సాయిబాబా మందిరము మరియు మార్కండేయ మందిరంతో పాటు నాగలక్ష్మి అమ్మవారి దేవాలయాలు, 3 దేవాలయాలు నిర్మించడం జరిగింది. ఈ రోజు నుంచి 3 రోజులు భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠా కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈరోజు పొద్దున్నే 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడు గణపతి పూజ, అగ్ని ఆహ్వానం ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు సాయంత్రం రాజీవ్ గృహకల్ప పాపిరెడ్డి కాలనీ, చందానగర్ రాజీవ్ గృహకల్పలో కొత్తగా నిర్మితమైన సాయిబాబా, మార్కండేయ, సంతాన నాగదేవత అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ట కొరకు శ్రీ రాగం నాగేంద్ర యాదవ్ దంపతులు మన కాలనీ యందు ప్రతిష్ట చేయిస్తున్నారు. దానికి గాను కాలనీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తూనే ఉంటాము. ఈ కాలనీ యందు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే సరే దూరంగా వెళ్ళి మనం పూజలు చేసే అవకాశం ఉండేది. అలా కాకుండా మన కాలనీ రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ, సంజయ్ నగర్ మరియు సురవి కాలనీ యందు మనకు ఇంత పెద్ద గుడిని కట్టియడం అంటే మామూలు విషయం కాదు. అది ఆయన కాళ్ళకు మొక్కాలి మేము. ఎందుకంటే మనకి ఇంత పెద్ద టౌన్షిప్ ఇన్ని కాలనీలు ఉన్నా కానీ ఒక రకం మంచి టెంపుల్స్ ఉన్నాయి. కానీ ఆయన ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఒక బిల్డింగ్, ఒక గుడి కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆయనకి వాళ్ళ దంపతులకి దేవుడు అన్ని వేళలా మంచిగా చూడాలని, అలాగే గుడికి సంబంధించిన ఏ విషయమైనా మనము ఆయనతో సంప్రదించి గుడిని ఇంకా డెవలప్ చేసుకోవాలి. కాబట్టి రాగం నాగేంద్ర గారి ఇంకా మేము ఎల్లవేళలా మేము ఉండి ఆయనకు మా వంతు సహకారం అందించి ఆయన ద్వారా ఇంకా మేము భవిష్యత్తు